వెల్కమ్ టు ఊరువాడ. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు చంద్రబాబు. టీడీపీ నేతలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని సూచించారు. సినీ పరిశ్రమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం కంటే 100 రెట్లు మెరుగ్గా పనిచేస్తామన్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. గత 5 ఏళ్లలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని, ముందుగా వాటిని సరిదిద్దుతామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పరిశ్రమలు వస్తేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ, సీఎస్, డీజీపీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై సీఎం దృష్టి పెట్టారు. సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్లు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను తీసుకోనున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇద్దరు అధికారులను డిప్యూటేషన్ పై ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు ప్రభుత్వం. పోలవరం విషయంలో గత ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ ను గత ప్రభుత్వం సకాలంలో పూర్తి చేయలేకపోయిందన్నారు. అందుకే 2020 ఆగస్టు వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మంత్రి నిమ్మల అభిప్రాయపడ్డారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మొదటిసారి గెలిచిన తనకు సీఎం చంద్రబాబు పెద్ద బాధ్యతను అప్పగించారన్నారు. ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితులు ఉండకూడదని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పెరిగిపోయాయని చెప్పారామె. ప్రజలకు వారి ఆస్తులకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు హోంమంత్రి అనిత. మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు లోకేష్. ఉదయం 8 గంటల నుంచి స్థానికులకు అందుబాటులో ఉండనున్నారు. ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలతో మాట్లాడనున్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి పెట్టలేదన్నారు ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కోనసీమను కేరళ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పిఠాపురాన్ని టెంపుల్ టూరిజంగా మారుస్తామన్నారు. ఏపీలో సినిమా షూటింగ్స్ ను మరింత ప్రోత్సహిస్తామని, రాష్ట్రానికి సినిమా స్టూడియోలో చేలా చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం, ఇసుక మాఫియాలు దోచుకున్నాయని, అధికార వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాయని అన్నారు. గంజాయి విచ్చలవిడిగా రవాణా చేయించారని చెప్పారు. యువతను మత్తులో పెట్టి గంజాయికే బానిసలుగా మార్చారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. జగన్ ఇంకా భ్రమంలోనే ఉన్నారని విమర్శించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. వైసీపీకి ఇంకా బలముందనుకోవడం విడ్డూరమన్నారు. వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రంకెలు వేశారు, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు ఆయన. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని 12 పేజీలతో లేఖ రాశారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని, విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారన్నారు. 10 ఏళ్లు సీఎంగా చేసిన తన పేరును ప్రస్తావించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందన్నారు కేసీఆర్. కేసీఆర్ లేఖపై స్పందించారు కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్. తప్పులు బయటపడతాయని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలు పెద్ద స్కామ్ అని, నిజానిజాలు ప్రజలకు తెలియాలన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ కోసం ఇంకో వారం పొడిగించాలన్నారు. విద్యుత్ కొనుగోలులో చేతులు మారాయని గతంలోనే కాంగ్రెస్ ఆరోపించిందని, ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరపాలన్నారు ప్రభాకర్. అన్ని విభాగాల్లో కేసీఆర్ ప్రమేయంతోనే స్కామ్లు జరిగాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. విచారణలో పేరుందని కేసీఆర్ బాధపడడంలో అర్థం లేదన్నారు. కేసీఆర్ ను బద్నాం చేయాలని చూస్తే మేం చట్టపరంగా వెళ్లేవాళ్లమన్నారు. హైదరాబాద్ ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో ఆషాఢమాసం బోనాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలు, దేవాలయాల దగ్గర చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పనైపోయిందని, త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత హరీష్ రావుకు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ సర్కార్ వడ్డీలు కడుతోందన్నారు కోమటిరెడ్డి.
అటవీ శాఖ అధికారులతో మంత్రులు కొండా సురేఖ, సీతక్క సమీక్ష నిర్వహించారు. అర్హులైన రైతులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలన్నారు మంత్రి సీతక్క. పోడు పట్టాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు సరిచేయాలని చెప్పారు. ఆదివాసీలను కేసులతో బెదిరించకుండా అటవీ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు సీతక్క. కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. జస్టిస్ పీసీ ఘోష్ తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. గోదావరి నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి గతంలో నివేదిక ఇచ్చింది కమిటీ. ఇప్పుడు కూడా నివేదికలతో వచ్చింది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. తెలంగాణలో 20 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఖమ్మం కలెక్టర్ గా ముజామిల్ ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్ గా సంతోష్ బదిలీ అయ్యారు. సిరిసిల్ల కలెక్టర్ గా నందీష్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి బదిలీ అయ్యారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్నో మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత విహెచ్ అన్నారు. గొప్పలు చెప్పుకునే కేసీఆర్ 10 ఏళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. ఈ శాఖను ప్రక్షాళన చేయకపోతే రేవంత్ కి కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు విహెచ్. మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన ఆయన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ ను ఆదేశించారు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు. తెలంగాణ ఆర్టీసీలో ఈ ప్రొక్యూర్మెంట్ మెషిన్ల కొనుగోళ్లలో పెద్ద స్కామ్ జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ప్రాజెక్ట్ టెండర్ గురించి ఆన్లైన్ లో ప్రస్తావించలేదని, ఆఫ్లైన్ లో టెండర్ నిర్వహించాలని షరతు పెట్టారని ఆరోపించారు. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జీహెచ్ఎంసీ కూల్చివేతలు చేపట్టింది. దివంగత సీఎం వైఎస్ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి ముందు అనధికారిక నిర్మాణాలు తొలగించారు. రోడ్డుపైకి వచ్చిన సెంట్రీని తొలగించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎన్నికల ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లొచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పుంగనూరుకు పెద్దిరెడ్డి రావద్దంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటనలో అల్లర్లు జరిగాయి. మాజీ ఎంపీపీ నరసింహులపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపైన దాడి చేశారు. పుంగనూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. పుంగనూరులో అప్రమత్తమయ్యారు పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ములికిపల్లిలో బోరు బావి నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. బోరు బావి నుంచి గ్యాస్ తో పాటు నీరు ఎగిసిపడుతోంది. ఆక్వా చెరువుల దగ్గర గతంలో వేసిన బోర్ నుంచి 15 మీటర్లు పైకి ఎగిసిపడింది. స్పందించిన అధికారులు గ్యాస్ లీక్ ను అదుపు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అక్రమ కట్టడాలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. తమ వద్ద ఇంటి పట్టాలు, కరెంటు బిల్లులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ తేజ కాలనీలో 620 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. జార్ఖండ్ కు చెందిన సాజిద్ ఇక్బాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా కడెంలో డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. 200 డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇప్పటి వరకు పంచకపోవడంతో స్థానికులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు స్పాట్ కు చేరుకుని ఇళ్లను ఖాళీ చేయించారు. త్వరలోనే ఇళ్లను అప్పగిస్తామని అధికారులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చిన్నారుల కిడ్నాప్ గ్యాంగ్ కలకలం రేపింది. చాకేపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముంబైకి చెందిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు స్థానికులు. చేతులు కాళ్లు కట్టేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో 18 మంది ముఠా సభ్యులు మంచిర్యాల జిల్లాకొచ్చారని తెలిపాడు నిందితుడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిపించారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ పెంపుపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సమక్షంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. మరోవైపు మెగా డిఎస్సీ ప్రకటించడంపై నిరుద్యోగులు కూడా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్లు ప్రయత్నించారు. డిఎంఈ కార్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. కామారెడ్డి జిల్లాలో కరెంటు కోసం రైతులు ధర్నా చేపట్టారు. బోరుబావుల దగ్గర నాణ్యమైన కరెంటు అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చిన్న మల్లారెడ్డి సబ్స్టేషన్ దగ్గర తిమ్మక్పల్లి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డీడీలు చెల్లించినా ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు.
రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పీఎం కిసాన్ స్కీమ్ నిధుల విడుదల తేదీ ఖరారైంది. 17వ తేదీన నిధులను 18న వారణాసిలో రిలీజ్ చేస్తారు ప్రధాని మోదీ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఎన్డీఏ కూటమిలో తాను చేరే ప్రసక్తే లేదన్నారు ఉద్దవ్ ఠాక్రే. మోదీ గ్యారంటీలకు విలువ లేదని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంబీఏ కూటమిదే విజయమన్నారు. గోరఖ్పూర్లో ఉన్నతాధికారులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులతో చర్చించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో పర్యటించారు. జిల్లా పోలీస్ లైన్ సమీపంలో శ్రమదానం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలువ దగ్గర రాళ్లెత్తి శ్రమదానం చేశారు. అనంతరం మొక్కను నాటారు సీఎం మోహన్. ఢిల్లీలో నీటి ఎద్దడిని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఖాళీ కుండలు తీసుకొచ్చి నడి రోడ్డుపై బద్దలు కొట్టిన నిరసన తెలిపారు. ఓవైపు నీటి కొరతతో జనం అల్లాడుతుంటే దీన్ని ఆసరాగా చేసుకుని వాటర్ ట్యాంకర్ మాఫియా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. నీటి పరీక్ష పేపర్ లీక్ జరిగిందంటూ బీహార్లోని పాట్నాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీటి పరీక్షను రద్దు చేయాలని దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. విద్యార్థులందరికీ మళ్లీ నీటి పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.